హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఇవి వచ్చేసి అనపిత్తనాలండి. దోశలోకైనా, జొన్న రొట్టెలోకైనా, సజ్జ రొట్టెలోకైనా, రాగి ముద్దలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా ఇలా అన్నిట్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అయిన అనపిత్తనాల కర్రీ అయితే చేస్తున్నాను. ఈ అనపిత్తనాల కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ వంకాయ ఆలు కాంబినేషన్లో అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వంకాయని ఆలుని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి నేను కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేస్తున్నాను. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని అయితే తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేసాను. అల్లం వెల్లుల్లి అండి. నేను ఇక్కడ చెక్క లవంగా వేయట్లేదు, ధనియాల పొడిలోనే నేను చెక్క లవంగా వేసుకుంటాను. సో సపరేట్గా అయితే వేయలేదండి. అలాగే టమాటా, కొత్తిమీర అండి, ఇవన్నీ కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి. ఇక్కడ మసాలాను అయితే చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం నేను స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. ఈ కర్రీ కుక్కర్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కల్ని ఎక్కువ కూడా ఫ్రై అవ్వనవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే అందులో వేస్తున్నాను. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, కారం ఈ మూడు కూడా వేసుకొని మరొక్కసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా అడుగు మాడకుండా కలుపుతూ ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న అనపిత్తనాలను అయితే వేసుకుంటున్నాను. ఈ అనపిత్తనాలని నైట్ అంతా కూడా నానబెట్టుకొని మార్నింగ్ పైన ఉన్న స్కిన్ తీసేసుకొని చేస్తుంటారు కర్రీస్, పితకపప్పు అంటారు. కాకపోతే నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. ఈ విత్తనాలను కూడా ఆయిల్లో ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు, వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది ఆలు అనపిత్తనాలు కాంబినేషన్లో చేస్తుంటారండి. కాకపోతే ఇలా వంకాయ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, అవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు సాల్ట్ తక్కువగా అనిపించింది, సో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. లాస్ట్లో కాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ పిల్లలు అస్సలు తినరండి, ఇలా కర్రీస్లో వేసుకుంటున్నాను అనమాట. అలా అయినా పిల్లలు తింటారు కదా. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత విజిల్ అంతా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను మూతనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, కలర్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే గ్రేవీ కూడా థిక్గా చాలా బాగా కుక్ అయిందనమాట. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి 3 విజిల్స్కే. నేను ఈ విత్తనాల్ని ఎక్కువ సీజన్ ఉన్నప్పుడుగా తీసి పెట్టుకుంటానండి. ఇంట్లోనే ఒలుచుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కర్రీని అయితే చేసుకుంటుంటాను. ఇక్కడ నేను దీనికి కాంబినేషన్ వచ్చేసి దోశ అయితే వేసుకుంటున్నాను. ఇది కర్రీని మార్నింగ్ టిఫిన్కే చేశాను. మార్నింగ్ టిఫిన్కి అనేసి నేను దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది కాంబినేషన్ వచ్చేసి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టె, సద్ద రొట్టె, చపాతి, అన్నంలోకి దేంట్లోకైనా కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి కర్రీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఇలా దోశలకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, గ్రేవీతో ఉంటుంది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ వీడియోలో నేను చేసిన కర్రీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.